ఓం నమః ఓం నమః స్వామి భక్తులు పూజా కార్యక్రమం ప్రారంభమైంది. స్వాగతం కార్యక్రమాలు భక్తుల ఈ గుణాలు తీసుకొని చంద్రబాబు తీసుకోవాల్సింది. నమ పార్వతీపతే హర హర మహాదేవ హర. స్వామి భక్తుల విజ్ఞప్తి చెప్తున్నా. జ్వాలాపూర్ణం అనేది ప్రారంభం చేశాక 15 నుండి 20 నిమిషాల పాటు వెళ్ళేటువంటి పూజా కార్యక్రమ ప్రక్రియ. కాబట్టి దయచేసి మిగతా భక్తులు బయట ఉన్న భక్తులు చాలా మంది తెలియదు కాబట్టి చెప్తున్నాము. ఇది ఒక 15 నుండి 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది. కాబట్టి పూజలు దీపారాధన ఉండగా తర్వాత తెచ్చుకోవచ్చు. ముందుగా ఈ జ్వాలాపూర్ణ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు గణపతి దేవాలయం దగ్గర మీకు టికెట్ ఇస్తున్నారు. ఆ టికెట్ తీసుకొని మరి పౌర్ణమి రోజున చంద్రుడు పౌర్ణమి అనేది చాలా విశేషమైన రోజు. అటువంటి పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేషంగా నిర్వహించుకునేటువంటి ఆ జ్వాలా తోరణం అనేది సంవత్సరంలో ఒకే ఒక రోజున అది పౌర్ణమి కార్తీక మాసంలో నిర్వహించినటువంటి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మళ్ళీ సంవత్సరం వరకు మనకు ఉండదు, రాదు కూడా. కాబట్టి అందరూ కూడా చక్కగా ఆ యొక్క ఆరు దంపతులని వారి యొక్క అనుగ్రహంతో నిర్వహించేటువంటి జ్వాలాతోరణ పూజలో అందరూ కూడా పాల్గొని మీ ఈతి బాధలన్నీ కూడా, అంటే ఈతి బాధలు మాకు తెలియదు, చాలా రుణ సంబంధాలు కావచ్చు, నలకోస బాధలు కావచ్చు, అదేవిధంగా ఎన్నో రకాల బాధలు ఉంటాయి. అభివృద్ధి దోషాలు, అపకరణ దోషాలు, ఏవో మనకు ఆరోగ్యపరంగా ఏదో సమస్య, దీర్ఘకాలిక సమస్యలు వస్తూ ఉంటాయి. మరి అటువంటి బాధలన్నీ కూడా తొలగిపోవాలి. ఆ జ్వాలాతోరణంలో ఆ జ్వాలలో ఏదైతే ఆ తోరణం ఏదైతే దర్శనమవుతుందో అదేవిధంగా మనకు ఉండేటువంటి సమస్యలన్నీ కూడా పరిపూర్ణంగా తొలగిపోవాలి అంటే దానికి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ యొక్క జ్వాలాతోరణం అనేది చాలా విశేషమైన పూజగా మనం చెప్పుకోవచ్చు. సంవత్సరం మొత్తంలో కూడా కార్తీక మాసం అనేది చాలా విశేషం. అర్చందు ప్రజావర్ణం స్వచ్ఛత అర్చత ప్రార్చత బయట హరే నమ శ్రీకృష్ణ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ఉత్తిష్టంతపద విశాఖాః ఏతే భూపాలకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ప్రణవస్య పరబ్రహ్మనిధిః పరమాత్మా దేవతా దివే గాయత్రీచిత్తః ప్రాణాయామే వినియోగః ఓం భూః. అందరూ కూడా ప్రాణాయామం చేసుకోండి. ప్రాణాయామ ప్రక్రియ తెలుసుకొని చక్కగా మీ ఉంగరం పేరుతో థమ్ ఫింగర్ మరియు రింగ్ ఫింగర్తో శ్వాసను గట్టిగా పీల్చాలి, మెల్లిగా ఉండాలి. అదేవిధంగా 3 సార్లు ప్రాణాయామం చేసుకోండి. ఓం భూః ఓం భువః ఓం ధువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం చంద్రశ్చ విదుర్వరేణ్యం బ్రహ్మణేవ చరిమహే ధియోన ప్రచోదయాత్ మా భూత్రో ధీర సముద్ర బ్రహ్మ భూర్భువస్సువరో
शुभे सुवर्णिनाथ पृथिवीराय जम्बूद्वीपे पवनवर्षे वर्धकण्डे मेनो दक्षिणदिग्भागे श्रीरंगावति उत्तरप्रदेशे कृष्णा భక్తులు విషయమైన స్వాగత ప్రయత్నం చేసిన తర్వాత స్వాగత అక్కడ నుండి ఇక్కడికి వస్తారు. ఇప్పుడు పశ్చిమ ఉన్నారు. జ్వాలాతోరణం వెలిగిస్తున్నారు. చక్కగా భక్తులందరూ కూడా ఆ జ్వాలాతోరణం వెలిగేటువంటి సందర్భంలో అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకొని స్వామివారి పంచాక్షరిగా ఉంటుంది చెప్పాను కదా. ఓం నమ శివాయ అనే మంత్రం తప్పితే వేరే ఎటువంటి నావిగేషన్స్ ఉండొద్దు, ఎటువంటి ఆలోచనలు ఉండొద్దు. చక్కగా ఆ జ్వాలాతోరణం వెలిగించే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రం గట్టిగా కైలాసం వినబడే గట్టిగా చెప్పాలి అందరూ కూడా. ఓం నమ శివాయ, 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 ఓం నమ జాగ్రత్త, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అమ్మ దూరంగా జాగ్రత్త జాగ్రత్త. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆగండి అమ్మా ఆగండి. ఓం నమ శివాయ. అమ్మ ఎవరు రావండి ఇప్పుడే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అమ్మ పైన చూడడం ఉంటుంది, ఏం టెన్షన్ పడకండి, అది వెలుగుతుంటుంది 15 నిమిషాలు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ. ఇప్పుడు చేసుకోవచ్చు, మళ్ళీ చూసుకొని చేసుకోండి అందరు కూడా. అమ్మ ఇక్కడ పక్క జరగాలి, ఎదురుగా జరిగండి బాబు. వెంకటేశ్వరు పక్క జరగండి. అమ్మ కింద జాగ్రత్త, నడిచేది కదా కాలు కాలుతాయి చూడండి. పంట కింద పడింది, ఆ గడ్డి కింద పడింది, ఇక్కడ చూసుకొని నడవండి. అమ్మ నడిచేటువంటి సమయంలో జాగ్రత్తగా నడవండి, టెన్షన్ పడకండి. ఎందుకంటే ఆ పైన బట్ట కట్టాం కాబట్టి అది ఇంకా 15 నిమిషాలు కాలుతుంది జ్వాల. ఆ తోరణం ఇంకా అందుకోండి, ఇప్పుడే అందుకుంటుంది. ఏం టెన్షన్ పడదు, అందరూ చక్కగా ప్రదక్షిణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరు కూడా జ్వాలా తోరణము అయిపోయింది అనుకోవద్దు. ఆ పైన ఇప్పుడే ఆ తోరణము బట్ట కనబడుతుంది కదా, బట్ట ఇప్పుడిప్పుడే అందుకుంటుంది కాబట్టి అది 15 నిమిషాలు చక్కగా కాలుతూ ఉంటుంది తోరణం పైన. అందరూ కూడా ఓం నమ శివాయ అనుకుంటూ 3 ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. బాబు నీళ్లు తీసుకురానికి నీళ్లు పోయండి, ఇక్కడ నీళ్లు పోయండి, కొద్దిగా కింద నీళ్లు పోయండి. అమ్మ మీకు అదే చెప్తున్నాను బాబు, నీళ్లు పోయాలి అక్కడ. మా విజయ్ యువగారు సార్ విజయ్
మీరు ఉండండి, వస్తాను. వీళ్ళు ప్లానింగ్ లేకుండా వెళ్ళిపోతారు. సగం రాజులో నది. వెళ్ళు. జై గురు. జై గురు. అందరూ కూడా చేతులు జోడించి మనసులో విశ్వక్సేనాయ నమః అనుకోండి. విశ్వక్సేనుని ధ్యానం చేయండి. ఓం ఉదయం అంజనే ప్రచోదయంతి. కూర్చో. విశ్వరక్షాపరాయ నమః, అయ్యాయ నమః, స్తోత్రపదీయాయ నమః, గజాశ్ముఖసేవితాయ నమః, ప్రసన్నవరదాయ నమః. वनस्पतियों में सूत्रपतिनाथाय नमः, साक्षात् स्थापित प्रत्यक्ष दीपं दर्शयामि. सूत्रपतिनाथाय नमः. धूपदीपानन्दो शुद्धा अस्माकं प्रियोधर्मादिगोचरा प्रेरणेत सर्वगसद्वरे निर्वास्महे हरद्वाजपेन वर्षयामि. अमृतमस्तु अमृतोपप्रणवदे स्वाहा. प्राणाय स्वाहा, पानाय स्वाहा, ज्ञानाय स्वाहा, उदानाय स्वाहा, समानाय स्वाहा. ब्रह्मणे नमः. मध्ये नित्यं दावत्महस्तावसुगृहे सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मीं श्री